ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ కాజల్. సో అయాన్ష్కి అయితే ఈ రోజు నుంచి అయితే హాఫ్ డే స్కూల్స్. సో ఇంత లేపినా లేవట్లేదు తనకైతే. చెడ్డీ లేదా, నేనైతే హాఫే వీడియో తీసాను. అయాన్ష్ అయాన్ష్ అయాన్ష్లు అమ్మ లేవాలి 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 కన్నలు లేవాలి. అయాన్ష్ బేటా, ఇగో డాడీ ఊరికి పోతుండులే. అయాన్ష్లు డాడీ ఊరికి పోతుండులే మమ్మీ. అయాన్ష్ మంచోడు కదా. అయాన్ష్ లేవు లే మమ్మలు. పోనా మరి నువ్వు లే, ఇంకా లే, టైం అవుతుంది లే మమ్మీ. అయాన్ష్ లేచిండ్రా, లే బేటా. స్నానం చేయించానండి, పడుకున్నాడు. అయాన్ష్ ఎక్కడున్నాడా అని చూస్తున్నారు కదా మీరు. అయాన్ష్ అయాన్ష్ తనైతే రాగానే స్నానం చేయించగానే ఫస్ట్ వచ్చి అయితే ఇగో ఈ పరుపు మీద పడుకుంటాడండి. నేనైతే ఇట్లా ఇది కండువా వేసిందనుకో ఇంక అస్సలు తీయని ఎడతానైతే ఇంకా కొద్దిసేపు అలా ఆడుతూ ఉంటాడు అనమాట. తొందరగానే లేపుతా, స్కూల్కి వెళ్ళి ఇప్పుడు వీడియో తీస్తున్నా అని చెప్పి తొందరగానే లేపిన వాళ్ళైతే ఇంకా రెడీ చేయాలి. అయితే రెడీ అవుతుందండి. మెంతికూర టమాటా చేసిన. సో మా హస్బెండ్ వెళ్తున్నారని చెప్పి సో తనైతే వెళ్తున్నాడు, బయట మాట్లాడుతున్నాడు ఎవరు వస్తే. ఇంకా అయాన్ష్ని అయితే రెడీ చేయాలి. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్ చెప్పు మమ్మ. అయాన్ష్ మంచోడు కదా. హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. సో అయాన్ష్ అయితే ఇంకా రెడీ అయిపోయిందండి. జుట్టు ఇంకా పౌడరు చుక్క అయితే నేను తను బ్రేక్ఫాస్ట్ అయ్యాకైతే ఇంకా రెడీ చేసి అయితే పంపించేటప్పుడు అయితే చేస్తా. బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోతుందండి. ఇంకా దోశ అంటే నిన్ననే రుబ్బిన. తినైతే ఇక్కడ నిల్చుంటాడు, అంటే సేఫ్గానే ఉంటాడండి, అక్కడ ఏం ప్రాబ్లం ఉండదు. కాకపోతే ఇంకా ఒకటే అక్కడ నిలబడతా అని చెప్పి ఆ ఊకే అంటాడు. సో అందుకే అక్కడైతే నిలబెట్టాను నేను. సో దోశ అయితే ప్రిపేర్ అయిపోతుంది. ఇంకా ఇది చేసి ఒక దాంట్లో అయితే చట్నీకి పళ్ళు అంటే వాడి వరకే అండి. సో అందుకని కొన్ని వేసాను. ఇంకా అయితే దోశ రెడీ అయిపోయింది. నిమిషంలో దోశ తినబెట్టా, సరేనా? నేను స్నానం చేసి వస్తా, అమ్మి రెడీ అయ్యిద్ది, నువ్వేమో దోశ తినాలి, ఓకేనా? ఓకేనా? ఓకే గుండు అంట. అయాన్ష్కి అయితే స్నాక్స్ అండి. ఈ రెండు అయాన్ష్కి అయితే స్నాక్స్ అయితే ఇందులో కొడతా అండి. సో చిన్న బాక్స్. అందులో అయితే వద్దని చెప్పి చెప్తున్నాడు, ఎందుకంటే అందులో పెడితే పంపిస్తానేమోనని. సో కొన్నే పెడతా అండి, ఎందుకంటే హాఫ్ డేనే కదా, మళ్ళీ తినడు అందులో ఒకటి, మళ్ళీ తొందరగా ఫుడ్ పెట్టేస్తారు. సో అందుకనే ఎక్కువ పెడతలేను. సో అయాన్ష్ అయితే టీవీ చూస్తుండు. నేనైతే బ్యాగ్ని తనకు తెలియకుండా వేసుకోవాలి, ఎందుకంటే స్కూల్ కంటే అస్సలు రాడండి. ఎక్కడికా? షాప్కి వెళ్దాం అడుగుతూనే ఉన్నాడు చూడండి. ఊరికి పోదామా? సరే వెళ్దాం. మనకైతే పౌడర్ వేస్తా. గోయాన్ష్ హాయ్ చెప్పు. ఊరికి పోదాం మనం వీడియో తీసుకుంటూ, సరేనా? హాయ్ అంట. తనకు తెలీదు. ఏ ఊరికి పోతున్నావు నువ్వు? కుక్కలు ఉన్నాయి, ఇట్రా.
అయాన్ష్ వాళ్ళ ఫ్రెండ్. అయాన్ష్ ఇది చూడు, ఒక ఆంటీ అడుగుతుంది ఏ ఊరికి పోతున్నావు చెప్పు. సూర్యాపేటనా ఖమ్మమా? ఖమ్మం పోతుండంట. సూర్యాపేట పోతున్నా. మళ్ళీ ఎప్పుడు వస్తావు? కథం ఈ మూల మాట తిరగగానే ఇంకా కథం వాడికి అర్థం అయిపోయింది. ఇంకా ఏడుస్తున్నావా? ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు. స్కూల్కి మంచిగా పోయి మంచిగా చదువుకోవాలి కన్నా, అట్లా చెయ్యొద్దు. స్కూల్ అనగానే ఏడుస్తున్నావు. ఏం కావాలి? బూచీనా అంటే? బూచి అంటే బూచి అంటే ఏంటి చెప్పు. కటింగ్ వచ్చేటప్పుడు చేపిస్తాను సరేనా? అయాన్ష్ని అయితే దించేసి ఇంకా నేనైతే రిటర్న్ వస్తున్నా అండి. రోడ్ మీద అయితే ఎవ్వరు లేరు, ఫుల్ ఎండగా ఉంది కాబట్టి. సో తనైతే స్కూల్లో డ్రాప్ చేసి మళ్ళీ నేనైతే రిటర్న్ అయ్యా. 3 hours later. టైం వచ్చేసి 12:30 అవుతుంది అండి. అయాన్ష్కి అయితే హాఫ్ డే స్కూల్స్ కదా, సో అయాన్ష్ని అయితే తీసుకొని రావడానికి వెళ్తున్నా. సో చూసేయండి వీడియో. ఎండ అయితే ఫుల్ ఉందండి. ఎంచేది అయాన్ష్కి అయితే ఇట్లా వేసిన. ఇవాళ అయితే స్కూటీలో పెట్రోల్ అయిపోయింది అని చెప్పి నడుచుకుంటూ వచ్చినామండి చాలా దూరం. అయాన్ష్ మంచిగా వేసుకో. నడుస్తావా? ఎందుకమ్మా? ఎండ కొడుతుంది. అయాన్ష్ ఉండి పెట్టా చిన్నగా ఉరుకుతున్నాడు. అయాన్ష్ ఉండమ్మా, చేయి పట్టుకుందిరా. ఉండు, బండ్లు వస్తాయి. ఉండు, అగు బండి వస్తుంది. జరుగు, సైడ్కి జరుగు. కర్ర ఏది అసలు విననే వినడు. ఎత్తుకుంటూ వద్దని దిగిండు. అయాన్షు ఇంటికి వచ్చాడండి. ఇంకా చూడండి అన్నీ గెలుకుతా ఉన్నాడు. అది చూడండి. అయాన్ష్ ఇక్కడ ఏం పనిరా నీకు? అంత పెద్దగా ఎలా అయ్యాడు అయాన్ష్ అని అనుకోకండి. మైమ్ ఏంటంటే కింద చైర్, టప్ చైర్ వేసుకొని నిలబడ్డాడు. ఇలాంటి ప్రయోగాలు అన్నీ చేస్తున్నాడు ఈ బాబుని. నేను ఏమనాలి ఇంకా అసలు చూడండి. చిల్లి దొంగ. అయాన్ష్ ప్లీజ్ subscribe my channel. Please subscribe to my channel. It's me Kajol. So మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బాయ్ బాయ్.